అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యేసు జనన వృత్తాంతాలను మనం ఇప్పటి వరకు మత్తయి సువార్త నేపథ్యంలో నుంచి విశ్లేషణ చేసుకుంటూ వచ్చాం. ఈవేళ లూకా సువార్త నేపథ్యంలో నుంచి యేసు జనన వృత్తాంతాలను వీక్షించే ప్రయత్నం చేద్దాం. నవనిబంధనలో 4 సువార్తలను 2 ప్రత్యక్ష శిష్యులు, మరొక 2 ప్రత్యక్ష అనలేం కానీ పరోక్ష శిష్యులు రాశారు. మార్కు యేసు శిష్యులలో ఒకడు కాకుండా యేసుతో అనుబంధం ఉన్న వ్యక్తిగా చరిత్రకారులు అలాగే సంఘ పితరులు అంగీకరిస్తారు. తర్వాత మత్తయి లేదా లేవి సుంకపు గుత్తదారుడు, యేసు ద్వారా కపెర్నహూములో పిలువబడ్డవాడు, యేసు వెంట అపోస్తలులో ఒకనిగా నడిచినవాడు. ఇక లూకా ఉంటే యేసుతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేనివాడు. అతడు పౌలు సహచరుడు. పౌలే యేసుతో ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తి. ఇక లూకా పౌలు సహచరుడు. అతడు తన సువార్తను రాశాడు. చివరిగా యోహాను సువార్తను మనం అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇదిగో కొత్త సంవత్సరంలో మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకొని కొనసాగించుకుంటాం. వీళ్ళల్లో లూకా ఒక్కడే యేసుతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తి. కాకుంటే అతడు ఆ విషయాన్ని స్వయంగా అంగీకరిస్తాడు. లూకాని అధ్యయనం చేసేప్పుడు 2 రచనలను, లూకా సువార్త అలాగే అపోస్తలుల చర్యల పుస్తకం, ఆ రెండింటిని కూడా మనం పరిగణలోనికి తీసుకుంటే కానీ లూకా మనకు అర్థం కాడు. సరే, లూకా తన సువార్తని మళ్ళీ యేసు జనన వృత్తాంతంలో మొదలు పెట్టడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి ఎప్పటిలాగే చెప్పుకుందాం. మనం మత్తయి సువార్తను గురించి విశ్లేషణ చేసుకుంటూ ఆల్రెడీ మార్కు సువార్త ఉనికిలో ఉన్నప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా తనదైన సువార్తను రాయాల్సిన అవసరం ఏమొచ్చింది, దానిలో మార్కులో లేని విధంగా యేసు జనన వృత్తాంతాలను చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది అని మనం అధ్యయనం చేసుకున్నాం. కారణాలు మనం చెప్పుకున్నాం. మరి మత్తయి ఆల్రెడీ తన సువార్తలో ప్రత్యేకంగా యేసు జనన వృత్తాంతాలని ఉటంకించినప్పుడు మళ్ళీ లూకా తన సువార్తలో వాటిని ఎందుకు పునరావృతం చేయాల్సి వచ్చింది అని కూడా ప్రధాన ప్రశ్న. లైవ్లో నాగార్జున ఒక్కడే వచ్చాడు. నాగార్జునకి ఆహ్వానాశీస్సులు. ఎందుకో ఇంకా బిడ్డ కవిత నిట్లా, రమేష్ డేవిడ్ నిట్లా వాళ్ళు ముందే వస్తారు, రాలేదు, మధ్యలో జాయిన్ అవుతారేమో. ఓకే, లూకా సువార్తకి మత్తయి సువార్తకి మధ్య 5 నుండి 10 సంవత్సరాల వ్యవధి మాత్రమే ఉంది అని పండితులు చెబుతారు. అంటే మత్తయి సువార్త వ్రాసిన ఒక 10 ఏండ్ల లోపే లూకా తన సువార్తను వ్రాశాడు అని. సో ఈ 10 ఏండ్ల కాలంలోనే మళ్ళీ మత్తయి సువార్తలోని అంశాన్ని ఎందుకు ప్రస్తావన చేయాల్సి వచ్చింది అనేది ఒక ప్రశ్న. అయితే లూకా ఒరవడి, లూకా యేసు జనన వృత్తాంతాలను పరిచయం చేసిన క్రమాన్ని మనం గమనిస్తే అది మత్తయి సువార్తకి భిన్నంగా ఉంటుంది. మత్తయి యూదయ ప్రాంతం మీద తన దృష్టిని సారించాడు. యూదుల సంప్రదాయం మీద, ఇంకా రాజకీయ సామాజిక పరిస్థితుల మీద, ఆస్తిక పరిస్థితుల మీదే దృష్టి సారించాడు. హేరోదును ఉటంకిస్తాడు. హేరోదు గలిలయ ప్రాంత అధినేత. మళ్ళీ యోసేపు ధర్మశాస్త్రాన్ని ఉటంకిస్తాడు. ధర్మశాస్త్ర దృష్ట్యా నీతిమంతుడని, మరియను రహస్యంగా విడనాడ ఉద్దేశించాడని. అలాగూ అంటే ఆ ప్రత్యేకమైన కథనాల్లో
యూదయ ప్రాంతం, యూదుల సంప్రదాయం, దానికే ప్రాధాన్యత ఉంటుంది. ఇక లూకా దగ్గరికి వచ్చేసరికి లూకా సార్వత్రిక కోణంలో నుంచి దీనిని ప్రజెంట్ చేయటం మనం చూస్తాం. కైసర్ ఔగుస్తు సీజర్ అగస్టస్ను ఉదహరిస్తాడు. కేవలం రోమా సామ్రాజ్యంలోని ఒక చిన్న ప్రాంతానికి ప్రతినిధి అయిన హేరోదును కాకుండా తొలుత కైసర్ ఔగుస్తు అంటే సీజర్ అగస్టస్ని ఉదహరిస్తాడు. అంటే విస్తృత రోమా సామ్రాజ్యంలో అప్పటికి ఉన్న క్రైస్తవ విశ్వాసులందరినీ ఉద్దేశించి వారికి తన సువార్తను అందించే ప్రయత్నం చేశాడు అని చెప్పొచ్చు. ఎక్కడ ధర్మశాస్త్ర ప్రస్తావన ఉండదు, అంటే ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. మరొకటి మనం చూసినట్లయితే మత్తయి యోసేపు పాత్రకి ప్రాధాన్యత ఇస్తే లూకా మరియ పాత్రకు ప్రాధాన్యత ఇవ్వటాన్ని మనం చూస్తాం. మరియను సెంట్రలైజ్ చేసి మరియ కేంద్రిత సువార్తని ఆ జనన వృత్తాంతాల్లో చెప్పటాన్ని మనం చూస్తాం. ఈ ప్రధాన వ్యత్యాసాలు. మళ్ళీ చారిత్రక పరంగా మనం గమనించినట్లయితే బిడ్డ వజ్రారావు కూడా లైవ్లోకి వచ్చాడు. బిడ్డకు కూడా ఆహ్వానాశీస్సులు. చారిత్రక పరంగా మనం గమనిస్తే నేను పదే చెబుతూ ఉన్నది 70వ దశకం 70వ సంవత్సరంలో స్వర్ణ దేవాలయం ధ్వంసమైంది. స్వర్ణ దేవాలయ ధ్వంస అనంతర పరిణామాలు ఉన్నాయే, అవి అసలు ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సిన విషయాలు. అవన్నీ కూడా బలు లేవు, యాజకులు లేరు, దేవాలయం లేదు, ప్రాతినిధ్యం లేదు. దాదాపు ఒక నిస్పృహలోనికి నెట్టివేయబడ్డారు వాళ్ళు. నన్ను అడిగితే నేనేమనుకుంటానంటే అషూరు చెర, బబులోను చెర, ఆ రెండింటికంటే తీవ్రమైన సామాజిక పరిణామాలను లేక మానసిక సంఘర్షణను వాళ్ళు ఎదుర్కొని ఉంటారని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో స్వర్ణ దేవాలయ ధ్వంస అనంతరం యూదీయ విశ్వాసం 2 విధాలుగా చీలిపోయింది, లేకపోతే 2 విధాలుగా ఏర్పడింది అని చెప్పొచ్చు. సద్దుకయ్యులు యెరూషలేము దేవాలయం మీద ఆధిపత్యాన్ని, యాజకత్వాన్ని నిర్వహించుకుంటూ స్థిరపడిన సద్దుకయ్యులు తగ్గిపోయారు. అంటే వాళ్ళ ప్రభ తగ్గిపోవడం కాదు, అంతరించిపోయారు. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్తలో ఎక్కడా సద్దూకయ్యుల ప్రస్తావన ప్రత్యక్షంగా మనకి కనపడదు. అంటే అప్పటికి సద్దూకయ్యులు అనే ఆ తెగ లేక ఆ వర్గం పూర్తిగా కనుమరుగైపోయింది అని చెప్పొచ్చు. రబ్బియానిక్ జూడయిజం ప్రారంభమైంది. పరిసయ్యులు యూదా విశ్వాసాన్ని, అంటే యెరూషలేము స్వర్ణ దేవాలయానికి ఆవల ప్రత్యేకంగా ముఖ్యంగా జామ్నియాలో వారు తమ ప్రధాన కేంద్రాన్ని నెలకొల్పి రబ్బియానిక్ జూదయిజాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అదే సమయంలో సద్దూకయ్యులు, పరిసయ్యులు కులీన వర్గాలకు చెందినవారు కాబట్టి మిగిలిన వారందరూ ముఖ్యంగా మెస్సియా నిరీక్షణ సంప్రదాయాన్ని చేపట్టారు. మెస్సియా నిరీక్షణ సంప్రదాయంలోనికి వచ్చారు. మెస్సియా అంటే రక్షకుడు అని. అక్కడ యేసు ఉద్యమం క్రీస్తు ఉద్యమంగా మారి క్రైస్తవ విశ్వాసం బలీయ సంఘంగా ఆవిర్భవించింది. మళ్ళీ క్రైస్తవ ప్రబోధ మూలాలన్నీ పూర్వ నిబంధనలో నుంచి యేసు శ్రమ మరణ పునరుద్ధానాలు శిలువయాగం అంతా కూడా బలి అర్పణలకు ప్రత్యామ్నాయము. ఈ బోధలన్నీ కూడా ఒక మంచి మార్గాన్ని వాళ్ళకు చూపించినాయి. అందువలన అనేక మంది స్వర్ణ దేవాలయ ధ్వంసానంతరం యూదులు క్రైస్తవాన్ని ఆశ్రయించుకుంటూ వచ్చారు. అప్పటికే యూదేతరులైన వాళ్ళు అంటే గ్రీకులు, రోమియులు, ఇంకా అనేకులు యూదా విశ్వాసానికి చెందని అనేకులు క్రైస్తవ విశ్వాసంలో స్థిరపడిపోయారు. పైగా పౌలు చేసిన ప్రయాణాలు, పరిచర్య ద్వారా యూదేతర సంఘాలు అనేకం బలంగా నెలకొల్పబడ్డాయి. అక్కడికి అంటే మళ్ళీ ఆ
యూదేతరులతో స్థిరపడ్డ క్రైస్తవ సంఘాలలోనికి యూదులు ప్రవేశించటం ఒక విధమైన మనోసంఘర్షణకు దారి తీసి ఉండొచ్చేమో అని నేను అభిప్రాయపడతాను. ఇదిగో మళ్ళీ వీళ్ళు వచ్చారు, ఇప్పటికే వాళ్ళ ఆధిపత్యంలో నుంచి ఎలాగా మళ్ళీ నేనేమనుకుంటానంటే క్రైస్తవ విశ్వాసులు, ఇది తొలి శతాబ్దపు క్రైస్తవ విశ్వాసులు, ముఖ్యంగా యూదేతర క్రైస్తవ విశ్వాసులు యూదుల పట్ల ఒక విధమైన నెగిటివ్ ఆస్పెక్టే కలిగి ఉంటారు అనుకుంటాను. ఎందుకంటే యూదులు యేసును సిలువకు అప్పగించారు కాబట్టి, సరే రక్షణ కార్యంలో అది ఒక అంతర్భాగం అయినప్పటికీ యేసు శిలువ మరణానికి ప్రధాన కారకులైన యూదుల మీద అంతో ఇంతో ఆ ప్రతికూల ధోరణి వారిలో కలిగి ఉంటుంది, తప్పక కలిగి ఉంటుంది. కనుక ఈ స్వర్ణ దేవాలయ ధ్వంసానంతరం యూదులు అనేకులు ప్రత్యామ్నాయ విశ్వాసంగా క్రైస్తవంలోనికి రావటాన్ని అప్పటికే సంఘంలో స్థిరపడిన యూదేతరులు జీర్ణం చేసుకోలేకపోయి ఉండొచ్చేమో అని కూడా మనం అనుకోవచ్చు. సరిగ్గా ఆ సమయంలో లూకా తన సువార్తను వ్రాస్తూ వచ్చాడు. అక్కడ సార్వత్రికతను ఎత్తి చూపుతూ వచ్చాడు. కేవలం యూదులకు సంబంధించిన వాడే కాదు, సర్వజనానికి రక్షకునిగా యేసు తనను తాను సమర్పించుకున్నాడు అనే సత్యాన్ని తన సువార్తల్లో వ్యక్తపరుస్తూ వచ్చాడు. ఆ క్రమంలో మళ్ళీ లూకా జనన వృత్తాంతంతో మొదలుపెట్టాడు. పండితులు ఏమంటారంటే లూకా అసలు మత్తయి సువార్త మీద ఏమాత్రం ఆధారపడలేదు, మార్కు సువార్త మీద ఆధారపడ్డాడు. అలాగే మత్తయి మార్కు ఇద్దరూ వాడుకున్న క్వెల్ల బోధన అని ఉంటుంది, ఆ క్వెల్ల మీద ప్రాథమిక సమాచారం ఆధారపడ్డాడు. అవి కాకుండా తాను సేకరించిన మౌఖిక సంప్రదాయాలు, ఒకవేళ రిటర్న్ రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయో వీ డోంట్ నో, మౌఖిక సంప్రదాయాల మీద ఆధారపడి వాటన్నింటినీ కలిపి వ్రాశాడు అని. సో యేసు జనన వృత్తాంతం కూడా మౌఖిక సంప్రదాయాల్లో తప్పక భాగమై ఉంటుంది. అలాగూ లూకా తన జనన వృత్తాంతాలని మత్తయి చెప్పిన విధానంగా కాకుండా వేరే కోణంలో నుంచి ప్రజెంట్ చేయటాన్ని మనం చూస్తాం. రేపు మత్తయి లూకా ఈ ఇరువురి మధ్య ఉన్న వ్యత్యాసాలని మరింత వివరంగా అధ్యయనం చేసుకుందాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. లైవ్లో ఉన్న బిడ్డలకి వందనాశీసులు. నాగార్జున అలాగే వజ్రారావు, ఇస్రాయేల్, మా ఇద్దరు ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్, ఇజ్రాయెల్ ఉన్నాడు. ఇంకొక డీపీ నాకైతే అర్థం కావటం లేదు. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రేపు మత్తయి సువార్త లూకా సువార్తలలో ఉన్న యేసు జనన వృత్తాంతాలలో ఉన్న సామీప్యతలను, వ్యత్యాసాలను, సార్వత్రికతను గురించి మనం విశ్లేషణ చేసుకుందాం. అందాక సెలవు. ఇప్పుడే అమృతపూడి జాషువా అలాగే ప్రమోద్